రాష్ట్రంలో రుణమాఫీ 50% కాలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రుణమాఫీని సీఎం రేవంత్ గందరగోళంగా మార్చారన్న కిషన్ రెడ్డి పూర్తి వివరాలని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. దేవుళ్లపై ఒట్టేసి రేవంత్ రెడ్డి మాట తప్పారన్న కిషన్ రెడ్డి కేసీఆర్ లానే ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు. సికింద్రాబాద్ లో బీజేపీ మెంబర్షిప్ వర్క్ షాప్ లో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ దేశవ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మనం చూస్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉందో మనం చూస్తున్నాం. ఈ యొక్క రైతుల రుణమాఫీ ఏ రకంగా ఈరోజు గందరగోళంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ఆశలు పెట్టి రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 లోపల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత డిసెంబర్ 9 కాదు, అక్టోబర్లో చేస్తాము, నవంబర్లో చేస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు దేవుడి మీద దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చివరకు రైతుల రుణమాఫీ అయిపోయిందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదు. సమగ్రమైనటువంటి వివరాలు ఈరోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు, ఇంకెంతమందికి చేయాల్సి ఉంది, ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టకపోతే రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీయే మనము ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినటువంటి గ్రామం లేదు. అన్ని గ్రామాలలో కూడా తూతూ మంత్రంగా మరి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి తతంగం నడిపిస్తున్నారే తప్ప సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదు.